బిస్మిల్లా. అస్సలాముఅలైకుం ఫ్రెండ్, నమస్తే నాన్న. చూడండి నాన్న, మనము పుదీనాకు, శొంఠి, దాల్చిన చెక్క టీ పెట్టుకుందాము నాన్న. మనము కొద్దిగా వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాము కదా, టీ పొడి. దాని తర్వాత మనము దంచుకున్న శొంఠి, దాల్చిన చెక్క, దాని తర్వాత పుదీనాకు, ఇలా మనం డికాషన్ మరిగించుకుందాము అన్న. డికాషన్ ఇలా మరుగుతుంది. శొంఠి అనేది మనకు అల్లాన్ని పాలల్లో ఉడకబెట్టి అది ఆరబెట్టి చేసింది శొంఠి. దానిలో ఔషధ గుణాలు చాలా ఉంటాయి. దానివల్ల మనకు మంచి ఉపయోగాలు ఏమిటంటే, జీర్ణకోశ వ్యాధులు రాకుండా కాపాడిద్ది. మనకు ఛాతీలో కఫం ఉంటే తీసేసిద్ది. దీనిలో కొంచెం బ్రౌన్ షుగర్ ఇలా వాడుకున్నాము. బ్రౌన్ షుగర్ వాడటం వల్ల షుగర్ రాదని నేను అదే వాడుతున్నాను. చూడండి అన్న. దాని తర్వాత పాలు, మంచి స్మెల్, దాల్చిన చెక్క స్మెల్ ఎలా వస్తుందో చూడండి కదా. ఇలాంటి టీ పెట్టుకొని తాగుదాం మనం. ఎందుకంటే టీకి కొద్దిగా గొప్ప అలవాటు పడ్డాము, ఒకేసారిగా వదులుకోలేము. కాబట్టి ఇలా వాడుకుంటే మనకు గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుంది, అల్సర్లు రాకుండా ఉంటాయి. అందుకని ఇలా టీ పెట్టుకుందాము. చూడండి నాన్న, మనకు వేడి టీ రెడీ. మంచి టేస్టీ టీ రెడీ. చూడండి నాన్న, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.